రాష్ట్రానికి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఇవాళ రేపు తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఎల్లుండి మరికొన్ని చోట్ల వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. అయితే కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ప్రకటించారు అధికారులు. రాష్ట్రానికి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఇవాళ రేపు తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఎల్లుండి నుంచి మరికొన్ని చోట్ల వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. అయితే కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని తెలిపింది. ఇక ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ప్రకటించారు అధికారులు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, రేయానా, తెలంగాణలో నిన్న కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెంతో పాటు అక్కడక్కడ చాలా భారీ వర్షాలు కూడా పడ్డాయి. భద్రాద్రి కొత్తగూడెంతో పాటు జయశంకర్, భూపాల్పల్లి, కామారెడ్డి, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో కూడా అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. అయితే నిన్న దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వద్ద పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న ఆవర్తనము ఈ రోజు ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరం వద్ద పశ్చిమ మధ్య బంగాళాఖాతం దానిని ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళ ప్రాంతంలో సగటు సముద్ర మొత్తానికి 3.1 నుండి 7.6 కిలోమీటర్ల మధ్యలో కొనసాగుతున్నది. గాలి కూడా ప్రస్తుతం గాలి విచ్చినది 18 డిగ్రీలు ఉత్తర అంశం గుండా కూడా సగటు సముద్ర మొత్తానికి 4.5 నుండి 7.6 కిలోమీటర్ల మధ్యలో కూడా కొనసాగుతోంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణకి ఈ రోజు నుండి దాదాపు 7 రోజుల వరకు, అంటే 14వ తేదీ వరకు కూడా రాగల 5 రోజుల వరకు కూడా ఒక వాతావరణ హెచ్చరికలు జారీ చేసింది. దానిలో మొత్తం ఈ 7 రోజుల స్కెడ్యూల్ కి ప్రకారం వాతావరణ శాఖ అంచనా వేసిన దాన్ని బట్టి చూస్తే తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు కూడా చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. డే 1 ఈ రోజు చూసుకుంటే ఈ రోజు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలు రాష్ట్రంలో ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్లతో పాటు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో కూడా అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. గాలికి గంట వేగం 30 నుంచి 40 కిలోమీటర్లతో కూడిన ఈదురుగాలులతో వర్షం కురిసే అవకాశం ఉందని కూడా చెప్పింది. అయితే జిల్లాల మటుకు చూస్తే మాత్రము అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఇంకా రెండో రోజు 9వ తేదీ రేపు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రేపు మాత్రం రాష్ట్రాల్లో కొన్ని జిల్లాల్లో మాత్రమే భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆదిలాబాద్ జిల్లాతో పాటు కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల్, నిర్మల్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెము, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలలో కూడా అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం కూడా ఉంది. సిమిలర్ గా ఇక్కడ కూడా సేమ్ ఉరుముల, మెరుపులు, ఈదురుగాలులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడిన వర్షాలు కూడా రేపు పడే అవకాశం ఉంది. మూడో రోజు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మూడో రోజు మాత్రము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల వర్షం కురిసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. సిమిలర్ గా 3rd, 4th, 5th డే వరకు కూడా సిమిలర్ గా ఇలా ఉంది. కాకపోతే 5th డే మాత్రము మంచిర్యాల్, నిర్మల్, నిజామాబాద్ జిల్లా, పెద్దపల్లి జిల్లా, జయశంకర్, భూపాల్పల్లితో పాటు ములుగు, భద్రాద్రి కొత్తగూడెము, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉందని కూడా ప్రస్తుతం చెబుతోంది. ఇంకా హైదరాబాద్ తో పాటు హైదరాబాద్ అవుట్స్కట్స్ పరిసర ప్రాంతాలకి రాబోయే 24 గంటలు మాత్రము సాధారణంగా ఆకాశం మేఘావృతమై ఉంటుంది. తేలికపాటి నుండి మోస్తారు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు, మెరుపులు, ఈదురు గాలులు కూడా ఇక్కడ కూడా హైదరాబాద్ సిటీలో కూడా సిమిలర్ గా 30 to 40 కిలోమీటర్స్ వేగంతో హైదరాబాద్ సిటీలో కూడా
వర్షం ఎక్కువ పడే ఛాన్స్ ఉందని కూడా చెబుతున్నారు. అయితే కనిష్ట ఉష్ణోగ్రతలు 30 నుంచి 23 డిగ్రీస్ కి కూడా పడిపోయే అవకాశం ఉంది. నైరుతి దిశగా ఉపరితల గాలులు వీచే అవకాశం ఉంది. సో గంటకి 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచే అవకాశం ఉందని కూడా చెబుతోంది. ఇంకా రాబోయే 48 గంటల పాటు కూడా సిమిలర్ గా ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుంది. నగరంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షం పడే అవకాశం ఉంది. మెరుపులతో పాటు మెరుపులు జల్లులతో కూడిన ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. సిమిలర్ గా రేపుతో పాటు నెక్స్ట్ 48 అవర్స్ కూడా సిమిలర్ గా 31 నుంచి 23 డిగ్రీస్ కూడా టెంపరేచర్ ఉండబోతుంది అని కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. సో హైదరాబాద్ లో యాజ్ యూజువల్ గా మోస్తారు వర్షం అంటేనే కూడా హైదరాబాద్ లో చిన్న చినుకు పడితేనే రోడ్లలో వాటర్ అంతా లాగ్ అయి ఉంటాయి. ట్రాఫిక్ కి విపరీతంగా ఇబ్బంది పడుతూ ఉంటారు ప్రజలు. ఇంకా మోస్తారు వర్షం అంటే ఇంకా మనం చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. సాయంకాలం పూట ప్రత్యేకంగా డే అంతా సన్నీగా అంటే ఎండగా ఉంటుంది. సాయంత్రం కాగానే అకస్మాత్తుగా కూడా చిరుజల్లులు ప్రారంభమవుతున్నాయి. ముఖ్యంగా ఈవినింగ్ 4 గంటల నుంచి రాత్రి 9:30, 10 వరకు వర్షం కురుస్తుంది. ఇదే టైంలో ఇటు ఐటీ ఉద్యోగులు కానీ ఇటు ప్రభుత్వ ఉద్యోగులు కానీ మిగతా బిజినెస్ చేసుకునే వాళ్ళందరూ కూడా ఇదే టైమింగ్స్ లో సాయంత్రం 5 నుంచి 9 గంటల ప్రాంతాల్లో కూడా వాళ్ళ ఇళ్లకి చేరుకునే సమయంలో అకస్మాత్తుగా వర్షం పడడంతో ద్విచక్ర వాహనదారులందరూ కూడా మెట్రో స్టేషన్స్ దగ్గర తమ వెహికల్స్ అక్కడే మెట్రో పిల్లర్స్ కింద ఉండి కాసేపు వర్షం తగ్గాక కూడా వెళ్తున్నారు. దీంతో ట్రాఫిక్ ఒక్కసారిగా కూడా బాగా జామ్ అవుతోంది. ప్రధాన కూడలిలో 4 వీలర్లు మాత్రం యథావిధిగా వర్షం పడుతున్నా కూడా వెళ్తున్నాయి. కానీ సమస్య అంతా కూడా ఇక్కడ 2 వీలర్లు ఒకటేసారి మ్యాసివ్ గా కూడా ఆ పిల్లర్ల కింద కూడా వర్షానికి తడవకుండా కూడా తమ బైక్లు పార్క్ చేసుకొని వెయిట్ చేస్తూ ఉంటారు. సో యూజువల్ గానే హైదరాబాద్ సిటీలో చాలా హెవీ ట్రాఫిక్ ఉంటుంది. ఇంకా వర్షం పడితే చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే రాబోయే 48 అవర్స్ మాత్రము హైదరాబాద్ కి ఎల్లో అలర్ట్ మాత్రమే జారీ చేసింది వాతావరణ శాఖ. రేయానా.